వెల్కమ్ టు సినీ ఫ్లాష్. ఒకప్పుడు హీరోకి 5 కోట్లు 10 కోట్లు రెమ్యునరేషన్ అంటే అదో పెద్ద విషయంగా మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఇలా స్టార్ హీరోల పారితోషికాలపై వస్తున్న వార్తలైతే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే నిజంగానే నిర్మాతలు అంత మొత్తాన్ని క్యాష్గా హీరోలకు ఇస్తారా, లేక ఈ భారీ ఫిగర్ల వెనుక మరో లెక్కుందా? స్టార్ హీరోల రెమ్యునరేషన్ అసలు ఎలా నిర్ణయిస్తారు? ఆ సీక్రెట్ ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. సినిమా రిలీజ్ కంటే ముందే సినీ ప్రేక్షకుల్లో ఎక్కువగా చర్చ జరిగే అంశాల్లో హీరో రెమ్యునరేషన్ ఒకటి. ఒక హీరో 150 కోట్లు తీసుకున్నాడట, ఇంకొక హీరో 300 కోట్లు తీసుకున్నాడట అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఈ సంఖ్యలు వినిపించినంత సింపుల్గా ఉండవు. వీటి వెనుక పెద్ద బిజినెస్ లెక్కే ఉంటుంది. సాధారణంగా స్టార్ హీరోల పారితోషికం 2 విధాలుగా ఉంటుంది. మొదటిది ఫిక్స్డ్ రెమ్యునరేషన్. సినిమా ప్రారంభంలోనే నిర్మాతతో ఒక మొత్తం ఒప్పందం చేసుకొని తీసుకోవటం. ఇక రెండోది ప్రాఫిట్ షేరింగ్, అంటే సినిమా విడుదలైన తర్వాత వచ్చిన లాభాల్లో 1% హీరోకి ఇవ్వటం. ప్రస్తుతం పెద్ద స్టార్లు ఈ విధంగానే ఎక్కువగా అనుసరిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఇప్పుడు సినిమా థియేటర్లలో వచ్చే కలెక్షన్లలోనే కాకుండా ఓటీటీ హక్కులు, శాటిలైట్ హక్కులు, డిజిటల్, విదేశీ రిలీజ్, మ్యూజిక్ హక్కులు కూడా భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. అందుకే కొంతమంది హీరోలు ఫిక్స్డ్ రెమ్యునరేషన్తో పాటు ఈ హక్కుల ఆదాయంలో కూడా వాటా తీసుకుంటారని ప్రచారం ఉంది. మరి నిర్మాతలు ఎందుకంత భారీ మొత్తాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు అంటే అందుకు కారణం మాత్రం స్టార్ మార్కెట్. ఒక స్టార్ హీరో పేరు ఉంటేనే సినిమా విడుదలకు ముందే భారీ బిజినెస్ జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థలు, శాటిలైట్ ఛానళ్లు కూడా ఎక్కువ మొత్తానికి హక్కులు కొనుగోలు చేస్తాయి. హీరో ఫ్యాన్ బేస్ బలంగా ఉంటే తొలి 3 రోజుల్లోనే పెట్టుబడి రికవరీ అయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే ఈ లెక్క ఎప్పుడు వర్కౌట్ అవుతుందా అంటే కాదు. సినిమా హిట్ అయితే హీరోకు, నిర్మాతకు ఇద్దరికీ లాభం. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే భారీ రెమ్యునరేషన్ నిర్మాతపై ఆర్థిక భారం పెంచే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇప్పుడు చాలామంది నిర్మాతలు షేర్ బెస్ట్ ఒప్పందాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సోషల్ మీడియాలో వినిపించే 200 లేదా 300 కోట్ల రెమ్యునరేషన్లో మొత్తం క్యాష్ రూపంలో మాత్రమే కాకుండా ఫిక్స్డ్ ఫీజ్, లాభాల్లో వాటా, డిజిటల్ హక్కులు, ఇతర కమర్షియల్ ఒప్పందాలు కూడా కలిసి ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. స్టార్ హీరోల రెమ్యునరేషన్ మార్కెటింగ్ స్ట్రాటజీలో చూస్తే సరైనదే అయినా సగటు ప్రేక్షకుల్లో మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. మరి స్టార్ హీరోలకు 100 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వటం నిర్మాతలకు సరైన నిర్ణయమేనా కాదా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.